సో, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది జావా స్క్రిప్ట్ గురించి. సో, జావా స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ మనం ఈ జావా స్క్రిప్ట్ మెయిన్‌గా వెబ్‌సైట్ స్టైలింగ్‌కి యూజ్ చేస్తామనమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది. హ్మ్. సో, యూట్యూబ్‌లో ఇలా వీడియోస్ అన్నీ మనకి ఇలా ఒక ప్రాపర్ వేలో ఆర్గనైజ్ అయ్యి రావడము. లేదు అంటే మనం వ్యూ చేస్తున్నప్పుడు ఇది డిఫరెంట్ స్క్రీన్స్‌లో కనిపించడానికి. డిఫరెంట్ మెనూ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ అవ్వడం. ఇవన్నీ మనకి హెచ్‌టీఎంఎల్‌లో గాని, సీఎస్ఎస్‌లో గాని చేయలేం మనం. సో, ఇలాంటి ఆపరేషన్స్ ఈ వెబ్ అప్లికేషన్స్‌లో గాని, వెబ్‌సైట్స్‌లో గాని పెర్ఫార్మ్ చేయాలి అంటే ఇవన్నీ దీని ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇక్కడ యూజర్ అన్న పర్సన్ ఎవరు ఏం కోడ్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు. ఇతను ఇక్కడ ఇప్పుడు సబ్‌టైటిల్స్ ఆన్ చేస్తున్నాడు. సబ్‌టైటిల్స్ ఆన్ అయింది. దీనికేమన్నా కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? లేదు. అతను జస్ట్ ఈ మెనూ ఆప్షన్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. దానికి దీనికి కావాల్సిన కోడ్ ఏదైతే ఉందో, అది బ్యాక్ ఎండ్‌లో ఆల్రెడీ క్రియేట్ చేసేసబడుతుందనమాట. అది డైరెక్ట్‌గా యూజర్ ఇంటర్ఫేస్‌కి లింక్ చేస్తారు. హ్మ్. లేదు అంటే దీనికి వేరే ఎక్కడి నుంచైనా పెర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ సబ్‌టైటిల్స్ వచ్చే డేటా అన్నది బ్యాక్ ఎండ్ సోర్స్ కోడ్. ఇక్కడ ఫస్ట్ మనం దీని మీద ఇలా క్లిక్ చేస్తే యాక్టివేట్ అవ్వాలి అన్నది యూజర్ ఇంటర్ఫేస్ కోడ్ అనమాట. అది మనం గమనించాలి. ఇక్కడ ఇది జస్ట్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్ అంతే. దీని మీద క్లిక్ చేస్తే ఏం పెర్ఫార్మ్ అవ్వదు. కానీ ఈ క్లిక్ చేయాలి అన్న ఆపరేషన్ కూడా పెర్ఫార్మ్ అవ్వాలి అంటే దానికొక కోడ్ రాయాలి. క్లిక్ చేసిన తర్వాత అది డేటా అనేది ఎక్కడి నుంచి ఫెచ్ చేయాలో దానికొక కోడ్ రాయాలన్నమాట. ఎప్పుడైతే డేటా అన్నది ఇన్వాల్వ్ అవుతుందో అది బ్యాక్ ఎండ్ కోడ్‌కి సంబంధించింది. అలా కాకుండా ఫ్రంట్ ఎండ్‌లోనే మనకి డిఫరెంట్ చేంజెస్ కనిపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హోవర్ చేస్తున్నా. ఇలాగా ఇది స్క్రీన్‌లో ఆ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంది. అలాగా ఇలాగ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. కమెంట్ అనేది వ్యూయబుల్ అయింది. ఇలాంటి ఆపరేషన్స్ ఏమన్నా పెర్ఫార్మ్ అవ్వాలి చిన్నవి మన ఫ్రంట్ ఎండ్ స్క్రీన్‌లో అంటే, మనం యూజ్ చేసుకోవాల్సిన కోడ్ అనేది జావా స్క్రిప్ట్ మీదనమాట. సో, జావా స్క్రిప్ట్ మనకి బోత్ లైక్ క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ 2 సైడ్ యూజ్ చేస్తామనమాట. సో, క్లయింట్ సైడ్ అన్నది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నా. నేను నా బ్రౌజర్‌లోకొచ్చాను. నేను లాగిన్ అయ్యాను. సమ్ వెబ్‌సైట్ వెతుకుతాను. లైక్ ఇదిగోండి ఈ వెబ్‌సైట్‌కొచ్చామనుకుందాం. ఇలాగా ఈ వెబ్‌సైట్ గురించి నేను సెర్చ్ చేస్తున్నాను గదా! సో, ఇక్కడ నేనేంటి అంటే నేను క్లయింట్‌ననమాట. నేను ఒక రిక్వెస్ట్‌ని ఇందులోంచి పాస్ చేస్తున్నా. సెర్చ్ బ్రౌజర్‌లోని సెర్చ్ ఇంజిన్‌లోంచి. ఒక డేటాని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, ఇదేం జేయాలి ఇప్పుడు అంటే మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం కదా! ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నెట్ ఏంటి అన్నది. సో, నా రిక్వెస్ట్ అనేది నా దగ్గరలో ఉన్న డీఎన్ఎస్‌కి వెళ్తుంది. ఆ డీఎన్ఎస్‌లో దాని యొక్క డేటా అనేది రిజాల్వ్ అవుతుంది. దాని దగ్గర క్యాష్ అంటే టెంపరరీ డేటా ఏమైనా స్టోర్ అయ్యుంటే ఈ వెబ్‌సైట్‌కి సంబంధించింది. దీనికి డైరెక్ట్‌గా నాకు ప్రొవైడ్ చేస్తుంది. లేదు అంటే గనక వేరే డిఫరెంట్ డొమైన్ నేమ్ సర్వీసెస్‌లో సెర్చ్ చేసి నాకు దాని యొక్క డేటాని రెస్పాన్స్ అనే స్టేట్‌లో పంపించి వ్యూ చేయడానికి ఏబుల్‌గా ట్రై చేస్తుందనమాట. సో, ఇది మనకి బ్యాక్ ఎండ్‌లో జరిగే ప్రోగ్రామ్. ఇలాగా ఈ ఎవరైతే ఇలా యాక్సెస్‌కి అదేమని ఈ డేటాని యాక్సెస్ చేయడానికి రిక్వెస్ట్ అనేవి సెండ్ చేస్తారో వాళ్ళని క్లయింట్స్ అని చెప్పంటాం. ఎవరైతే మనకి డేటా సెండ్ చేస్తున్నారో జనరల్‌గా పర్సన్స్ ఎవరు ఉండరు అవతల సైడ్. ఎందుకంటే 24/7 మనకి సైట్స్ అనేవి అవైలబుల్‌లోనే ఉంటాయి. సో, ఇలా 24/7 సైట్స్ అనేవి అవైలబుల్‌లో ఉండాలి అంటే మనం సర్వర్స్ అనే వాటిని ఇన్‌స్టాల్ చేస్తామనమాట. సర్వర్స్ అంటే ఏంటి?
సర్వర్స్. ఇవి సర్వర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవి సర్వర్స్ అంటే. ఈ సర్వర్స్ అనేవి చిన్న సైజులో ఉండే స్టాక్ సీపీయూస్ లాగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి మన పర్సనల్ సీపీయూస్ ఉంటాయి. ఓకేనా. మన పర్సనల్ సీపీయూ కాన్ఫిగరేషన్ లో ఎలా ఉంటుంది? లైక్ 8 జీబీ ర్యాము, టూ టూ 500 జీబీ ఇంటర్నల్ మెమరీ, అంటే స్టోరేజ్ అండ్ ఇంకా డిఫరెంట్ ప్రాసెసింగ్ పవర్స్ అండ్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవి కూడా సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే ఇవి కొంచెం డిఫరెన్స్. వీటికి ప్రాసెసింగ్ పవర్ అనేది ఎక్కువుంటుంది వెన్ కంపారిటివ్స్. మనకి స్టోరేజ్ పవర్ ఎక్కువుంటది. మన ఇంటి దగ్గర యూజ్ చేసే ల్యాప్‌టాప్స్‌లో కానివ్వండి, డెస్క్‌టాప్స్‌లో కానివ్వండి, మనకి స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ సర్వర్స్ ఏవైతే ఉంటాయో, వీటికి ప్రాసెసింగ్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తారనమాట. ఎందుకు అంటే, ఇవి కొన్ని కోట్ల రిక్వెస్ట్స్‌ని హ్మ్. ప్రాసెస్ చేసి ఎవరి డేటా రిక్వెస్ట్‌ని వాళ్ళకి పంపించాలనమాట. సో, ఈ సర్వర్స్‌లో ఇప్పుడు నా సిస్టమ్‌లో నేనేం చేయగలుగుతున్నా, నేను సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేశా. నేనిక్కడ పీపీటీ ఓపెన్ చేశాను. అండ్ నేనిక్కడ ఫైల్ ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇలాగా మల్టిపుల్ ఆపరేషన్స్‌ని నేను ఒకేసారి పెర్ఫార్మ్ చేయగలుగుతున్నా. కానీ మీరు సర్వర్ దగ్గరకొచ్చేసేటప్పటికి కేవలం ఒక్క టైప్ ఆఫ్ ఆపరేషన్ మాత్రమే పెర్ఫార్మ్ చేయగలరు. అది డెడికేటెడ్ టు థాట్ ఆపరేషన్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సర్వర్‌లో డంప్ చేసి రన్ చేశారనుకోండి 24/7 ఇంకా అది గూగుల్‌కి యొక్క పని తప్ప వేరే అదర్ పనులు ఏవి చేయదనమాట. అలాగా ఒక డెడికేటెడ్ వర్క్ కోసం మనం ఈ సర్వర్స్‌ని యూజ్ చేసుకుంటామనమాట. ఈ సర్వర్‌లో ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్ వేసి ఆహ్, ఇది 24/7 అందరికీ అవైలబుల్ ఉండేలాగా పెడతామనమాట మనం. సో, ఇలాగా 24/7 అవైలబుల్ ఉండేలాగా మనకి ఈ సర్వర్స్ అన్నవి యూజ్ అవుతాయి. సో, ఈ సర్వర్‌లో ఏదైనా ప్రోగ్రామింగ్ చేయాలి అంటే వెబ్ అప్లికేషన్‌కి దానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్‌ని ఇంటరాక్టివ్‌గా చూపించడానికి ఇదిగోండి ఇప్పుడు ఇలాగా ఈ ఈ ఈ ఇది ఇంటరాక్టివ్‌గా హైలైట్ అయ్యి డిస్‌ప్లే అవుతుంది. ఇలా చూపించడానికి కూడా మనం జావా స్క్రిప్ట్స్‌ని యూజ్ చేసుకొని చేయొచ్చనమాట. సో, జావా స్క్రిప్ట్ అన్నది డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు చూస్తే ఇవి ప్రోగ్రామింగ్ అనేది 2 టైప్స్‌లో డివైడ్ అయింది. స్టాటిక్ టైప్ అండ్ డైనమిక్ టైప్. స్టాటిక్ టైప్ అంటే ఏంటి అంటే ఏదైతే మనం డేటా డిఫైన్ చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఆహ్, వ్యా ఆహ్, వ వాల్యూని స్టోర్ చేస్తున్నారు. ఎలాగంటే చూపిస్తాను ఆగండి. సో, ఇప్పుడు ఇది ఒక సిస్టమ్ మెమరీ అనుకోండి. ఇది కంప్లీట్‌గా సిస్టమ్ మెమరీ. ఇందులో మీరొక వాల్యూని స్టోర్ చేస్తున్నారు అనుకుందాం. ఓకేనా? మీరొక క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేశారనుకుందాం. హ్మ్. ఏ అనే క్యారెక్టర్‌ని స్టోర్ చేశారు. ఇప్పుడు మీరిక్కడ ఇమేజ్‌లో చూస్తున్నారు గదా! సి గాని, జావా గాని, ఈ సి ప్లస్ ప్లస్ కానీ ఏదో ఒకటి అనుకుందాం. సో, నేనిప్పుడు జావా అనుకుంటున్నాను పోనీ. ఇది జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఈ జావాలో మీరిలాగ ఒక డేటా ఈ క్యారెక్టర్‌ని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు, ఇది స్ట్రింగ్‌కి సంబంధించింది అని చెప్పి మీరు ప్రొవైడ్ చేయాలన్నమాట. కోడ్ డిఫైన్ చేసే టైంలో. మీరు స్పెసిఫిక్‌గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక నేమ్ అనే ఆహ్, ఒక మెమరీ నేమ్‌ని క్రియేట్ చేశారనుకుందాం. అంటే మనం జనరల్‌గా స్టోర్ చేస్తున్నప్పుడు సిస్టమ్స్‌లో మెమరీ లొకేషన్స్‌కి నేమ్స్ పెడతామన్నమాట. ఎలాగైతే పర్సన్‌కి నేమ్స్ ఉంటాయో, అలాగే మెమరీస్‌కి కూడా నేమ్స్ ఉంటాయి. వాటినే వేరియబుల్స్ అని చెప్పి అంటాం. ఇది వేరియబుల్. ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దీంట్లో ఈ ఏ అనే డేటా స్టోర్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఈ వేరియబుల్‌ని క్రియేట్ చేసే ముందు మనం దానికి ఇలాగా ఇది స్ట్రింగ్‌కి సంబంధించింది. లేదు అంటే ఇది
న్యూమెరికల్ వాల్యూస్‌కి సంబంధించింది అని చెప్పి ఇచ్చేయాలనమాట. ఇలాగ మామూలు ఏదో ఒకటి మనం డిఫైన్ చేస్తున్న దాన్ని బట్టి ఇలాగ ప్రొవైడ్ చేస్తామనమాట. సో, దాన్ని బట్టి ఇందులో మెమరీ మామూలు స్ట్రింగ్ అయితే స్ట్రింగు, ఆహ్, వాల్యూస్ అయితే వాల్యూసు ఈ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అవుతాయనమాట. సో, వీటిని స్టాటిక్ టైప్డ్ అని చెప్పి అంటాం. సో, స్టాటిక్ టైప్ అంటే సింపుల్‌గా ఏంటి అంటే ఏవైతే మనం డేటాని స్టోర్ చేసి డిఫైన్ చేస్తున్నామో, అది ప్రోగ్రామ్ రాసే టైంలోనే మీరు స్టోర్ చేస్తున్నది న్యూమెరికల్ వాల్యూ అయితే న్యూమెరికల్ వాల్యూ అని, వేరే అదర్ టైప్ ఆఫ్ డేటాస్ అయితే అదర్ టైప్ ఆఫ్ డేటా అని డిఫైన్ చేసేస్తారనమాట. ప్రోగ్రామ్ క్రియేట్ చేసే టైంలోనే. అది స్టాటిక్ స్టాటిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇప్పుడు డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చూస్తే మీరు, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పైథాన్ అని, క్లోజర్ అని, రూబీ అని, పర్ల్, పీహెచ్‌పీ, జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ కూడా డైనమిక్ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వీబీ అనేది ఇదే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇప్పుడు మనం పైథాన్‌నే తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఓకేనా? పైథాన్‌లో ఏంటి అంటే మీరు ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తారు. అందులో వాల్యూ అనేది స్టోర్ చేసేస్తారు. అంతే. ఇక్కడ మీరు స్టోర్ చేసింది దేనికి సంబంధించింది అని ఈ వేరియబుల్‌కి ఏమి చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటే ఇలాగా స్టోర్ చేసేస్తాం అంతే. దీని ముందు ఇంట్ అని గాని, ఆహ్, లేకపోతే క్యారెక్టర్ అని గాని, స్ట్రింగ్ అని గాని, ఇలాగా డేటాని నేను ఈ డేటా ఈ వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాను అని డిఫైన్ చేయననమాట. సో, డైరెక్ట్‌గా నేమ్స్ ఇచ్చి స్టోర్ చేసేస్తాను. అలా స్టోర్ చేసిన తర్వాత పైథాన్ ఏదైతే ఉందో దీంట్లో ఇంప్లిసిట్ కన్వర్షన్ అని ఉంటుందనమాట. దీంట్లోనే కాదు ప్రతి డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్‌లో ఇంప్లిసిట్ కన్వర్షన్ అనేది ఉంటుందనమాట. నోట్ చేసుకుంటే చేసుకోండి. ఇంప్లిసిట్ కన్వర్షన్. సో, ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ అన్నది ఏం చేస్తుంది అంటే దీని యొక్క క్లాస్ ఫైల్స్‌ని ఇనీషియలైజ్ చేస్తుంది. క్లాస్ అన్నది ఏంటి అంటే మనం ప్రతీదీ ఒక క్లాసిఫికేషన్‌లో స్టోర్ చేసుకుంటాం డేటాని. ఏదైతే అది ఎట్లా ఈ ఇప్పుడు జెండర్స్‌లో మేల్, ఫీమేల్ ఎలాగా, లైక్ కిడ్స్‌లో బాయ్స్, గర్ల్స్ ఎలాగా, అలాగా సేమ్ డేటాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ న్యూమరికల్ అయితే న్యూమరికల్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ అలా స్టోర్ చేసుకుంటామనమాట. సో, ఇక్కడ పైథాను దాని యొక్క క్లాస్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకొని డేటాని ఏ క్లాసో అసైన్ చేస్తుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అన్నది ఆహ్, న్యూమరికల్ వాల్యూస్‌కి సంబంధించింది అని పైథానే డైరెక్ట్‌గా డిఫైన్ చేసుకుంటది. మనం ఏమి డిఫైన్ చేయట్లేదు. సో, అది ఇంట్ క్లాస్‌ని అసైన్ చేస్తుందనమాట దీనికి. డైరెక్ట్‌గా. అలాగే దీనికి కూడా స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్‌ని అసైన్ చేస్తుందనమాట మనకి. సో, ఇలాగా దీనంతటా పైథానే డేటాని అసైన్ చేస్తే పైథానే డేటాని అసైన్ చేయడాన్ని డైనమికల్లీ టైప్డ్ అంటారనమాట. సో, జావా స్క్రిప్ట్‌లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. మనం డేటాని డైరెక్ట్‌గా అసైన్ చేసేస్తాం వేరియబుల్‌కి. ఆ వేరియబుల్‌లో స్టోర్ అయిన డేటాని బట్టి దానికది ఏ డేటానో హ్మ్. చూస్తున్నాం. అసైన్ చేసి చూస్తుందనమాట. సో, ఇది
డైనమికల్ టైప్డ్ కాన్సెప్ట్. సో, ఇక్కడ హ్మ్. ఇలాగా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. డైనమికల్లీ టైప్డ్ అని, స్టాటిక్ టైప్డ్ అని. సో, ఇప్పుడు జావా స్క్రిప్ట్ మనకి ఎలా యూజ్ అవుతుంది బ్రౌజర్‌లో అన్నది చూద్దాం. ఓకే. సింపుల్ జావా స్క్రిప్ట్ కోడ్ ఇది. హెలో వరల్డ్ ప్రోగ్రామ్. సో, మనం హెచ్‌టీఎంఎల్ రాస్తున్నాము అంటే దానికి డైరెక్ట్‌గా స్క్రిప్ట్ ట్యాగ్‌ని ప్రొవైడ్ చేయాలి. జావా స్క్రిప్ట్ కోడ్ ఎయిదర్ మనము హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోనే రాస్తున్నా, లేదు అంటే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసి అందులో స్టోర్ చేస్తున్నా, ఇలాగ జావా స్క్రిప్ట్ ఫైల్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని, ఇందులో ఈ కోడ్‌లో ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లో స్క్రిప్ట్ ట్యాగ్ అని ఉంటుందనమాట. ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో రాసుకోవచ్చనమాట. ఈ స్క్రిప్ట్ ట్యాగ్‌లో మనం డైరెక్ట్‌గా ఆహ్, జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన కోడ్ అయినా రాయొచ్చు. లేదు అంటే హ్మ్. ఆ! ఆ! లేదు అంటే ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్‌లో కూడా రాస్తాను.
చూడండి ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. నేను జూమ్ చేద్దాం అనుకుంటున్నాను గానీ అవ్వట్లేదు ఇది. హ్మ్. జూమ్ ఆప్షను ఉంది. బట్ ఇక్కడ చూడండి ఇదిగోండి. ఇక్కడ నేను కోడ్ రాసాను జావా స్క్రిప్ట్‌కి. ఫస్ట్ ఏమో జావా స్క్రిప్ట్ ఫైల్‌లో కోడ్ రాసాను. అండ్ ఇక్కడ ఇండెక్స్‌లో స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని కోడ్ రాసాను. రెండిటి కన్సోల్ డాట్ లాగ్ అనేది మనకి అవుట్‌పుట్ స్టేట్మెంట్ అంటారనమాట దీన్ని. అవుట్‌పుట్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే, ఏదైతే మనం జావా స్క్రిప్ట్‌లో కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, ఆ కోడ్‌ని ఆ కోడ్‌ని డిస్‌ప్లే చేయడానికి మన డిస్‌ప్లే మీద అది అవుట్‌పుట్ కింద చూపించడానికి మనం ఈ కన్సోల్ డాట్ లాగ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. బ్రౌజర్‌లో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్ ఉంటాయి. ఎప్పుడు అవుట్‌పుట్ స్టేట్‌మెంట్స్ అన్నవి అవి కూడా మనం చెక్ చేస్తాము. బట్ బ్యాక్ ఎండ్‌కొచ్చేసేసరికి మోస్ట్‌లీ మీకుండేది ఈ కన్సోల్ డాట్ లాగ్ అనమాట. సో, బ్యాక్ ఎండ్‌లో మనం యూజ్ చేసే జావా స్క్రిప్ట్ ఏంటి అంటే నోడ్ డాట్ జేఎస్‌ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో, మీరిక్కడ చూస్తే ఇది ఇక్కడ డైరెక్ట్‌గా స్క్రిప్ట్ ట్యాగ్‌లో రాసిన జావా స్క్రిప్ట్ కోడు. ఇక్కడ నేను స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని అసైన్ చేశాననమాట. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ ఏదైతే మనము క్రియేట్ చేసుకున్నామో దీన్ని దీనికి లింక్ చేశాను. ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో. సో, వన్స్ ఇది లింక్ అయిన తర్వాత ఏదైతే మనకి ఈ స్క్రిప్ట్‌లో కోడ్ అనేది ఉందో, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయ్యి, నాకు 2 కోడ్స్ ఇక్కడ చూపిస్తున్నాయన్నమాట. ఇదిగోండి చూడండి ఎక్కడి నుంచి వస్తుందో కూడా. ఇది ఇది ఏదైతే కోడ్ అన్నది మన మనం జావా స్క్రిప్ట్ యొక్క అవుట్‌పుట్స్ అనేవి ఏమైనా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ కన్సోల్‌లో చూసుకోవచ్చు. ఏదైనా మామూలు జస్ట్ ఆపరేషన్స్‌కి సంబంధించిన అవుట్‌పుట్స్ ఏమైనా చెక్ చేయాలి అనుకుంటే. మోస్ట్‌లీ అయితే మనకి ఇలాగ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్స్ మీదే వస్తాయి. బట్ మనం ఒక్కొక్కసారి అవుట్‌పుట్స్ అనేవి ప్రాపర్‌గా అవుతున్నాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. యూజింగ్ దిస్ కన్సోల్ అనే ఈ ఆపరేషన్‌లో. మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ కోడ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్‌గా జావా స్క్రిప్ట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కోడ్ రాస్తున్నా. చూసారా? ఇది బ్రౌజర్ నుంచి ఎగ్జిక్యూట్ అయినట్టు. సో, మనం డైరెక్ట్‌గానైనా ఈ కన్సోల్‌ని యూజ్ చేసుకొని, ఇక్కడ నుంచి చిన్న చిన్న జావా స్క్రిప్ట్ కోడ్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదు అంటే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోంచి స్క్రిప్ట్ ట్యాగ్ హెల్ప్‌తో జావా స్క్రిప్ట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఆర్ మనం జావా స్క్రిప్ట్‌లోనే కోడ్ రాసుకొని, దాన్ని హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి లింక్ చేసుకొని దాని యొక్క అవుట్‌పుట్‌ని గూడా వ్యూ చేసుకోవచ్చనమాట. సో, ఎన్ని రకాలుగా మనం కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్. జావాలో కామెంట్స్ ఎలా రాస్తాం? కామెంట్స్ అనేవి ఏంటి అంటే, మీరు కోడ్‌లో ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ అవుతుంది. అక్కడ మీరు ఎడిషనే చేయొచ్చు, సబ్ట్రాక్షనే చేయొచ్చు, లేదా ఇంకేమన్నా కాంప్లెక్స్ లాజిక్కే రాయొచ్చు. అలాగా మీరది అక్కడ ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నారు అని మీరు ఒక పక్కా డెవలపర్‌కి లేదా మీ టీమ్‌మేట్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. అతను ఆ కోడ్ చదువుతున్నప్పుడు అతనికి అక్కడ జరుగుతున్న ఆపరేషన్ అర్థమవ్వాలి అంటే, మీరు కమెంట్స్‌ని ప్రొవైడ్ చేయాలనమాట. సో, కమెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో, వాటిని కంపైలర్స్ గాని, ఇంటర్‌ప్రిటర్స్ గాని రీడ్ చేయలేవనమాట. వాటిని బ్లాంక్ ఇన్‌పుట్స్ కిందే చూసి వాటిని నెగ్లెక్ట్ చేస్తాయి. సో, మనకి జావా స్క్రిప్ట్స్‌లో కమెంట్స్ క్రియేట్ చేసుకునేది 2 టైప్స్‌లో అనమాట. డబుల్ స్లాష్ ఇచ్చి మనం కమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మల్టీ లైన్ కమెంట్. ఇలాగ స్టార్ స్లాష్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకొని మల్టిపుల్ లైన్ కమెంట్స్‌ని ప్రొవైడ్ చేయొచ్చనమాట జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్‌లో. సో, కీ ఫీచర్స్. జావా స్క్రిప్ట్ యొక్క ఫీచర్స్ అనేవి ఏంటి అంటే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. మనం ఆహ్, యూజర్ సైడ్ నుంచి లైక్ యూజర్ ఇంటరాక్షన్ ఏవైతే ఉంటాయో, అతను వెబ్ అప్లికేషనే చూస్తూ ఉండొచ్చు. లేదు అంటే వెబ్‌సైటే చూస్తుండొచ్చు. సో, అలా యూజర్‌తో ఇంటరాక్ట్ అయ్యే సైడ్‌లో
మనం స్క్రిప్టింగ్ అనేది చేసి మోర్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. వెర్సటైల్. వెర్సటైల్ అనేది ఏంటి అంటే కాంప్లెక్స్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి సింపుల్ టాస్క్ కూడా మనం ఈజీగా క్లయింట్ సైడ్ అప్లికేషన్స్‌లోను చేయొచ్చు. లేదా సర్వర్ సైడ్ అప్లికేషన్స్‌లో కూడా చేసుకోవచ్చు. ఈవెంట్ డ్రివెన్. ఈవెంట్ డ్రివెన్ అనేది ఏంటి అంటే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసుకునేలాగా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసాం. లైక్ ఆహ్, బటన్ క్లిక్ చేయడం గానీ, ఆ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవ్వడం గానీ, సో, ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు మనకి ఇంటరాక్టివ్‌గా డిజైన్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే, ఈ జావా స్క్రిప్ట్‌ది యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఎసింక్రోనస్ అన్నది ఏంటి అంటే ఇది ఆహ్, లైక్ చాలా ప్రోగ్రామ్స్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఆహ్, వాటి యొక్క యూజర్ ఇంటర్‌ఫేస్ ఆపరేషన్స్‌ని స్టాప్ చేసి బ్యాక్ ఎండ్‌లో ఆ కోడ్ రన్ చేసి మనకి డిస్‌ప్లే చేస్తుంటాయి. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ కంటిన్యూయస్‌గా దేని టాస్క్ దానికే అన్నట్టు పెర్ఫార్మ్ చేసి మల్టిపుల్ టాస్క్‌ని హ్యాండిల్ చేయగలదనమాట. అండ్ రిచ్ ఎకోసిస్టమ్. మనకి చాలా రకాల ఫ్రేమ్‌వర్క్స్ అన్నవి అవైలబుల్ ఉన్నాయి జావా స్క్రిప్ట్‌లో. మీరు చూసారు సీఎస్ఎస్‌లో బూట్‌స్ట్రాప్ ఎలాగైతే ఉందో, ఇంకా డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఎలా అయితే ఉన్నాయో, ఫ్రేమ్‌వర్క్స్ అనేవి ఏంటి అంటే, ఇవే ఆహ్, బేసిక్ కో జావా స్క్రిప్ట్ కోడ్‌నే లేదు అంటే బేసిక్ సీఎస్ఎస్ కోడ్‌నే మోర్ అడ్వాన్స్డ్ లెవెల్స్‌లో డిజైన్ చేసుకొని, వాటిని ఈజీగా వాడుకోవడానికి ఫ్రేమ్‌వర్క్స్ అనేవి డిజైన్ చేస్తారనమాట. సో, ఇలాగ ఒక్కొక్క టైప్ ఆఫ్ హ్మ్. ఇంటరాక్షన్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ లైక్ రియాక్ట్, యాంగులర్, వ్యూ ఇవన్నీ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో, చాలా రకాల లైబ్రరీస్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి జావా స్క్రిప్ట్‌లో ఫర్ డిఫరెంట్ వర్కింగ్ ఆపరేషన్స్. నెక్స్ట్ వచ్చేసి లి లిమిటేషన్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్‌కి అసలున్న లిమిటేషన్స్ ఏంటి అంటే సెక్యూరిటీ రిస్క్. జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేయడం వల్ల మనం ప్రాపర్ ప్రొటెక్షన్ అన్నది సరిగ్గా ఇవ్వలేదు అంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్‌కి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, జావా స్క్రిప్ట్‌ని ఇమేజ్ ట్యాగ్ గాని, ఆబ్జెక్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని గాని, లేదా స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని గాని వెబ్ అప్లికేషన్‌లో ఎక్స్‌ప్లాయిట్ చేసి వాటి నుంచి యూజర్ నేమ్ డేటాబేస్‌కి కనెక్ట్ అవ్వడము. లేదు అంటే వెబ్‌సైట్స్‌లో మన మన కంటెంట్ తీసేసి వాళ్ళకి నచ్చిన కంటెంట్‌ని పెట్టుకోవడము. ఇలాంటి ఆహ్, ఎ ఎ ఎడిట్ చే హ్మ్. ఎడిట్ చేయగలిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. పెర్ఫార్మన్స్. పెర్ఫార్మన్స్ అన్నది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావాతో పోల్చుకున్న, సి ప్లస్ ప్లస్‌లో పోల్కున్న స్లోగా ఉంటుందన్నమాట. కాంప్లెక్స్ టాస్క్ దగ్గర. ఎందుకు అంటే ఇది డైనామికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ కదా! సో, ఈ డైనామికల్లీ టైప్డ్ లాంగ్వేజ్‌లో డేటా అన్నది ఆ జావా స్క్రిప్టే అసైన్ చేసుకోవాలి. సో, అలా అసైన్ చేసుకోవాలి అన్నప్పుడు దానికి టైం పడుతుంది. ఏ టైప్ ఆఫ్ డేటాకి సంబంధించిందని చెప్పి, అది నంబర్ ఆఫ్ క్లాసెస్‌లో వెరిఫై చేసి అసైన్ జేసుకోవాలి. అదే మీరు జావా కానీ, సి ప్లస్ ప్లస్ కానీ తీసుకుంటే, మీరే అక్కడ డేటా టైప్ ఏం స్టోర్ చేస్తున్నారో ముందే డిఫైన్ చేసేస్తారు. సో, అలా డిఫైన్ జేయడం వల్ల మనకి ఈజీ అయిపోతుందనమాట ప్రాసెస్ అందులో. అందుకనే అదంతా స్పీడ్‌గా ఎగ్జిక్యూట్ అయితాయి ప్రోగ్రామ్స్ అన్నవి. సో, ఇక్కడ దీనంతట ఇదే చేసుకోవాలి కాబట్టి, ఈ జావా స్క్రిప్ట్‌లో కొంచెం టైం పడుతుంది. కాంప్లెక్సిటీ. ఇది జావా స్క్రిప్ట్ యొక్క సింటాక్స్ అనేది కొంచెం లెంతీగాను కొంచెం డిఫికల్ట్‌గాను ఉంటుందనమాట. అదొక డిసడ్వాంటేజ్ ఈ జావా స్క్రిప్ట్‌లో మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే వీక్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇంక టైప్ చెకింగ్. ఏదైతే డేటా అనేది అసైన్ అవుతుందో, లేదా ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతున్నాయో, అవి కొంచెం ఆహ్, మనకెలా ఉంటుంది అంటే ఇందులో ఈ జావా స్క్రిప్ట్‌లో ఆహ్ కొన్ని సార్లు ఎర్రర్స్‌కి ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడానికి అంటే ప్రాపర్ మెసేజెస్ ప్రొవైడ్ చేయడానికి లైబ్రరీస్ అన్నవి తక్కువుంటాయన్నమాట. ఇంకా డెవలప్ చేస్తున్నారు వాటిని కూడా. బట్ ఎ ఎ ఎర్రర్స్ అనేవి మనం ఫర్మ్‌గా హ్యాండిల్ చేయలేము ఇందులో. ఆహ్, సో, ఇవి లిమిటేషన్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఓహ్! నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ వెర్షన్స్. మనకసలు ఎన్ని రకాల వెర్షన్స్ అనేవున్నాయండి. సో, ఈ జావా స్క్రిప్ట్ వెర్షన్స్ అనేవి ఎక్మా స్క్రిప్ట్ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. డిఫరెంట్ ఇయర్స్‌లో రిలీజ్ చేశారు వీటిని. సో, వీటిలో ఫస్ట్ వెర్షన్ వచ్చేసి ఎక్మా స్క్రిప్ట్ 5 ES5 ఇది 2009లో వచ్చింది. మొత్తం ఇందులో మోస్ట్‌లీ డేటా జనరేట్ అయ్యేది జేసన్సే. అండ్ ఇందులో ఉండేది గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ మాత్రమే. అండ్ ఇది చాలా స్ట్రిక్ట్ మోడ్‌లో అంటే మనం పర్టిక్యులర్‌గా డిఫైన్ చేసుకునే
డేటా టైప్ ఎలా అయితే జావా ఉందో, సి ప్లస్ ప్లస్ ఉందో స్టార్టింగ్‌లో స్టాటిక్ టైప్ లాంగ్వేజ్ లాగానే ఉండేది అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ES6 ఎక్మాస్క్రిప్ట్ 6 వచ్చిందో 2015లో అప్పుడు దీన్ని డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసి డిఫరెంట్ కీవర్డ్స్‌ని దీనికి యాడ్ చేశారనమాట. సో, ఈ కీవర్డ్స్ గురించి కూడా మనం ఒక్కొక్కటి మన ఆన్ గోయింగ్ సెషన్స్‌లో తెలుసుకుంటాము. ఆ తర్వాత ఆహ్, ఈ ఎక్మా స్క్రిప్ట్ 7 నుంచి స్క్రిప్ట్ 13 వరకు ఫ్రమ్ 2016 నుంచి 2020 వరకు డిఫరెంట్ జావా స్క్రిప్ట్ వెర్షన్స్ అనేవి మనకి అవైలబుల్‌లోకొచ్చాయి. సో, వీటిలో లైక్ డిఫరెంట్ థ్రెడింగ్ ఆప్షన్స్‌తో లైక్ మల్టిపుల్ టాస్క్స్ ఏమన్నా హ్యాండిల్ చేయగలరు. జనరల్‌గా అయితే జావా స్క్రిప్ట్ మనకు ఒక్కసారి ఒక టాస్క్ మాత్రమే హ్యాండిల్ చేయగలదు. బట్ అలా కాకుండా మనకి ప్యారలల్ ఆపరేషన్స్ జరుగుతున్నట్టు మనము ఐ మీన్ ఈ ఇల్యూషన్ క్రియేట్ చేసుకునేలాగా ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్‌ని అందులో డెవలప్ చేశారనమాట. సో, ఫైనల్‌గా ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ES14 అండ్ ఇది 2023లో రిలీజ్ అయింది. దీంట్లో ఇంకా అడిషనల్ కీవర్డ్స్‌ని, కొత్త కొత్త బ్లాక్స్‌ని యాడ్ చేశారనమాట. సో, అసలు జావా స్క్రిప్ట్ కోడ్ అన్నది మీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇలాగ. ఒకవేళ మీరు బ్రౌజర్‌లో గనక చూసుకుంటే, ఇది జావా స్క్రిప్ట్ కోడ్. మీరు జావా స్క్రిప్ట్ దాంట్లో లైబ్రరీ యూజ్ చేసుకొని రాస్తారు. రాసింది దేనికి వెళ్తుంది అంటే ఎగ్జిక్యూషన్ టైమ్‌లో ఫస్ట్ జావా స్క్రిప్ట్ ఇంజిన్‌లోకి. ఆ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అన్నది బై డిఫాల్ట్ మీకు ప్రతి బ్రౌజర్‌లో అవైలబుల్ అయి ఉంటుందన్నమాట. ఒక్కొక్క బ్రౌజర్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఉంటుంది. సో, ఇందులో నడిచే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ పార్సింగ్. పార్సింగ్ అనేది ఏంటి అంటే మీరిక్కడ ఫైల్‌లో చూస్తున్నారు కదా! ఈ ఫైల్‌లో ఈ కన్సోల్ అనేది ఎక్కడి నుంచి, ఈ లాగ్ అనేది ఏంటి, ఇందులో డేటా అనేది ఏంటి, ఇలాగ ఈ బ్రాకెట్స్, ఈ కోడ్స్, ఈ డేటా ఇవన్నీ సెపరేట్‌గా దేనికి దానికి డివైడ్ అయిపోతాయి. కన్సోల్‌కి కన్సోల్, లాగ్‌కి లాగ్, బ్రాకెట్‌కి బ్రాకెట్, మళ్ళీ కోడ్స్‌కి కోడ్స్, ఈ డేటా ఇలాగ డివైడ్ అయిపోయి ఒక్కొక్కటి దేనికి సంబంధించిందో క్లాసిఫై చేసుకొని అసైన్ అవుతాయన్నమాట. సో, దీన్నే పార్సింగ్ అంటాం. సో, వన్స్ పార్సింగ్ అన్నది అయిన తర్వాత కంపైలేషన్ అన్నది జరుగుతుంది. ఈ కంపైలేషన్ అన్నది ఏంటి అంటే, ఈ ఏదైతే డేటా అన్నది ఇలాగా పార్ట్స్ కింద డివైడ్ అయిపోయిందో, దాన్ని బైనరీ కోడ్‌లోకి కన్వర్ట్ చేయడం అనమాట. సో, ఆ కంపైలేషన్ ప్రాసెస్ అంతా ఈ ఈ కంపైలేషన్ అనే స్టెప్‌లో జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్. వన్స్ బైనరీ కోడ్‌లోకి కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని సిస్టమ్‌కి ఫీడ్ చేస్తారు. మనకి తెలుసు. సిస్టమ్‌కి అర్థమయ్యే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బైనరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వన్స్ అండ్ జీరోస్. సో, వన్స్ మనం ఇచ్చిన డేటా ఆర్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నవి బైనరీ కోడ్‌లోకి కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి గార్బేజ్ కలెక్షన్స్. గార్బేజ్ కలెక్షన్ అన్నది ఏంటి అంటే, మీరొక డేటాని డిఫైన్ చేశారనుకుందాం. ఆ డేటాని మీరు తర్వాత ప్రోగ్రామ్‌లో అసలు యూజే చేయట్లేదు. అలా కొన్ని కొంత టైం తర్వాత ఆ డేటాని యూజ్ చేయకపోతే, సిస్టమ్ అన్నది ఆ డేటాని రికాగ్నైజ్ చేసి, మన పర్మిషన్ లేకుండానే దానంతట అదే డిలీట్ చేసేస్తుంది. అంటే ఇంక యూజ్ చేయట్లేదు కాబట్టి దానికి ఆ స్టోరేజ్‌ని అలొకేట్ చేయదనమాట. సో, అలాంటి వేరియబుల్స్ ఏవైతే అలాంటి డేటాస్ ఏవైతే స్టోర్ అయ్యి ఉంటాయో వాటన్నిటిని ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది క్లియర్ చేసేస్తుందన్నమాట. ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్‌లో చెక్ చేసుకొని. తర్వాత ఈవెంట్ లూప్. ఈవెంట్ లూప్ అన్నది ఏంటి అంటే, ఒకవేళ మనము ఆ ప్రోగ్రామ్ అన్నది కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి అంటే, ఇలాగా ఒక ఈవెంట్ లూప్‌కి సంబంధించిన ఆహ్, సింటాక్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో, దాన్ని బట్టి అది 24/7 అవైలబుల్ ఉన్న ప్రోగ్రాము మనకి యాక్టివ్ స్టేట్‌లో ఉండేలాగా ఇది డిసైడ్ చేస్తుందనమాట. సో, ఇది క్రోమ్ బ్రౌజర్ అనే కాదు. డిఫరెంట్ బ్రౌజర్స్‌లో జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి డెవలప్‌మెంట్ మోడ్‌లో ఎలా జరుగుతుంది అంటే, మనం రాస్తాము కోడ్ హెచ్‌టీఎంఎల్‌లో, సీఎస్ఎస్‌లో, జావా స్క్రిప్ట్‌లో అండ్ వీఎస్ కోడ్ యూజ్ చేసుకొని లైవ్ సర్వర్ మనం ఆల్రెడీ చూసాం కదా! నేను వీఎస్ కోడ్‌లో లైవ్ సర్వర్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేస్తాననమాట. సో, ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అంతా మళ్ళీ లోకల్ హోస్ట్‌లో బ్రౌజర్‌ని యూజ్ చేసుకొని బ్రౌజర్‌లోని జావా స్క్రిప్ట్ ఇంజిన్ యూజ్ చేసుకొని ఆ కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. ఇది డెవలప్‌మెంట్ ఫేజ్‌లో మనకి నడిచే ప్రాసెస్. తర్వాత ప్రొడక్షన్ ఫేజ్.
సో, ప్రొడక్షన్ ఫేజ్‌లో ఏంటి అంటే, మీరు ఏదైతే కోడ్ డెవలప్ చేసారో దాన్ని మీ రిపాజిటరీస్‌లోకి డైరెక్ట్‌గా హ్మ్. ఆహ్, గిట్ వర్షన్ గిట్ టూల్స్ గాని, ఇంకా వేరే ఏవైతే వెర్షన్ కంట్రోల్ టూల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని, వాటిని మీ ప్రొడక్షన్ సర్వర్స్‌లో అప్డేట్ చేస్తారనమాట. సో, ఇలా అప్డేట్ చేసిన టైంలో మీదేదైతే వెర్షన్స్ ఉన్నాయో, ఆ వెర్షన్స్ అన్నవి అన్నీ ఈ ప్రొడక్షన్ సర్వర్స్‌లో అప్డేట్ అయ్యి, మనకి డైరెక్ట్‌గా క్లయింట్‌కి ఎవరైతే ఈ యూజర్ అనే పర్సన్ ఉన్నారో ఇతను క్లయింట్ అనమాట. సో, ఈ క్లయింట్‌కి అవైలబుల్‌లోకి వస్తాయన్నమాట. సో, అతని ల్యాప్‌టాప్‌లోనే అతని బ్రౌజర్ యూజ్ చేసుకొని, ఏవైతే మీరు సర్వర్‌లో ఈ ఫైల్స్ అప్‌లోడ్ చేశారో వాటిని రిక్వెస్ట్ చేస్తారనమాట వ్యూ చేయడానికి. సో, దీన్నే క్లయింట్ సైడ్ రిక్వెస్టింగ్ అని చెప్పి అంటాము. అండ్ అతను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే సర్వరు అతనికి ఆ డేటాని పంపిస్తుందో త్రూ ఇంటర్నెట్ టు హిస్ బ్రౌజర్ దాన్నే రెస్పాన్స్ అని చెప్పి సర్వర్ రెస్పాన్స్ అని చెప్పి అంటామనమాట. సో, ఈ సర్వర్ రెస్పాన్స్ రాగానే మన క్లయింట్ సైడ్ ఉన్న బ్రౌజర్‌లోని జావాస్క్రిప్ట్ ఇంజిను మన యొక్క ఫైల్స్‌ని మళ్ళీ బైనరీ కోడ్ నుంచి నార్మల్ ఫైల్ కంటెంట్‌కి కన్వర్ట్ చేసి ఆహ్, ఎవరైతే క్లయింట్ ఉన్నారో అతనికి అర్థమయ్యే కాంటెక్స్ట్‌లో వ్యూయబుల్‌గా డిస్‌ప్లే చేస్తుందనమాట. సో, ఈ డిఫరెంట్ టైప్స్‌లో జావాస్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అయ్యే ప్రాసెస్. సో, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్. సో, చెప్పాను గదా! జావాస్క్రిప్ట్ వేరియబుల్ ఇది. జావా ఆ! వేరియబుల్స్ అనేవి ఏంటి అంటే హ్మ్. మీరొక న్యూమెరికల్ వాల్యూ స్టోర్ చేయాలి అన్నా, ఒక స్ట్రింగ్ డేటా స్టోర్ చేయాలి అన్నా, ఒక ఫ్లోట్ డేటా స్టోర్ చేయాలి అన్నా, ఏం స్టోర్ చేయాలి అన్నా డైరెక్ట్‌గా దీన్ని మీ మెమరీలో స్టోర్ చేసే దానికి ఒక నేమ్ అన్నది అలొకేట్ చేస్తారు. దాన్నే మెమరీ లొకేషన్ అలొకేట్ చేయడం అని అంటామనమాట. సో, అలాగా ఆ మెమరీ లొకేషన్‌కి ఒక అడ్రెస్ అనేది క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్రెస్ లొకేషన్ అనమాట ఇది. సో, ఇలా ఏదైతే క్రియేట్ అవుతుందో దీన్నే మనం వేరియబుల్ అంటాం. వేరియబుల్ అనేది సింపుల్‌గా ఏంటి అంటే ఇదొక కంటైనర్ ఏదైతే మీరు డేటా ఇస్తున్నారో దాన్ని స్టోర్ చేయడానికి. ఇట్ ఈస్ మెమరీ అడ్రెస్ లొకేషన్ ఏదైతే మీరు స్టోర్ చేస్తున్న దానికి రిఫరెన్స్‌గా పాయింట్ ఔట్ చేసేది. సో, ఎప్పుడైనా మీరు ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌ని కాల్ చేస్తే మీరు సిస్టమ్‌లో స్టోర్ చేసుకున్న డేటాని మీకు డిస్‌ప్లే మీద డిస్‌ప్లే చేయాలన్నమాట. సో, ఇవి వేరియబుల్స్ అంటే. సో, ఈ వేరియబుల్స్‌ని జావాస్క్రిప్ట్‌లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓల్డ్ సిస్టమ్స్‌లో అయితే గనక వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇప్పుడొచ్చే సిస్టమ్స్‌లో వేర్‌తో పాటు లెట్ అని కాన్స్టెంట్ ఆహ్, కా కాన్స్టెంట్ అని అర్థమనమాట. సో, ఈ కీవర్డ్స్ యూజ్ చేసుకొని మనము డిఫైన్ చేస్తామనమాట. ఆహ్, జావాస్క్రిప్ట్‌లోని వేరియబుల్స్‌ని. సో, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మూడిటిలో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి. ఇక్కడ నేను వేరియబుల్ ఏ అని క్రియేట్ చేశాను. ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు నేనిక్కడ కోడ్ రన్ చేశాను. మీరు ఒకటి గమనించాలి. మీరు మీకు ఏ ఎక్స్‌టెన్షన్ అక్కర్లేకుండా మీ జావాస్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకోవాలి అనుకుంటే గనక, ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని దానికి దీనిని లింక్ చేయడమో, ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో స్క్రిప్ట్ క్రియేట్ చేసుకోవడమో చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీరు అలాగా బ్రౌజర్‌ని యూజ్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ నార్మల్‌గానే చెక్ చేద్దాం. అన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లాగా అవుట్‌పుట్ అనుకుంటున్నారు. లైక్ ఇప్పుడు ఏదైతే నేను క్రియేట్ చేసిన స్క్రిప్ట్‌ని డైరెక్ట్‌గా నా వీఎస్ కోడ్ అప్లికేషన్‌లో నేను రన్ చేసి అవుట్‌పుట్‌ని చెక్ చేసుకోవచ్చనమాట. సో, అలా ఎలా చెక్ చేసుకోవాలి అంటే యూజింగ్ నోడ్.జేఎస్.
చూడండి. ఇక్కడ నేనేం రాసానంటే వేర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసుకొని ఒక వేరియబుల్ లొకేషన్‌ని అసైన్ చేసి అందులో 10 అని స్టోర్ చేశాననమాట. 10 అని స్టోర్ చేశాను. ఆ తర్వాత బి అనే వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. లెట్ అనే కీవర్డ్‌తో అండ్ 20లో స్టోర్ చేశాను. 20 అనేది బి వేరియబుల్‌లో స్టోర్ చేశాననమాట. తర్వాత సి అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసి కాన్స్ట్ అనే కీవర్డ్‌తో 30 అనే డేటాని స్టోర్ చేశాను. సో, ఈ మూడింటిని ప్రింట్ చేసినప్పుడు ఈ 3 అనేవి ప్రింట్ అయినాయి. సో, ఇలాగ వీఎస్ కోడ్‌లో మీకు అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయాలి అంటే మీరు వీఎస్ కోడ్ కేవలం ఈ కన్సోల్ డాట్ లాగ్‌ని మాత్రమే యూజ్ చేయగలరు. అంటే జావా స్క్రిప్ట్‌కి. ఇలాగ చేయాలి అంటే మీరు నోడ్ జేఎస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. నోడ్ జేఎస్‌తో పాటుగా ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో కోడ్ రన్నర్ అని ఉంటుంది. ఈ కోడ్ రన్నర్ ఎక్స్‌టెన్షన్‌ని కూడా వీఎస్ కోడ్‌కి యాడ్ చేసుకోవాలనమాట. సో, అలా యాడ్ చేసుకున్నప్పుడు మనం ఏవైతే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అవన్నీ డైరెక్ట్‌గా ఇక్కడ మనకి ఈ టెర్మినల్ అవుట్‌పుట్‌లో జనరేట్ అయ్యి డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇక్కడ మీరు చూస్తే 3 వేరియబుల్స్ క్రియేట్ చేయగలిగాను. వాటి అవుట్‌పుట్‌ని చెక్ చేసుకోగలిగాను. సో, ఇది జావా స్క్రిప్ట్ వేరియబుల్స్. సో, అసలు జావా స్క్రిప్ట్ వేరియబుల్స్‌లో వర్క్ అయ్యే ప్రాసెస్ ఏంటి? దాని యొక్క ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ కోడ్ ఉంది. ఇక్కడ చూడండి. ఇది కోడ్ అనమాట మనకి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఆహ్, లెట్ అని కీవర్డ్ యూజ్ చేసుకొని x = 2 అంటున్నా. ఆ తర్వాత లెట్ y = అని ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాను. xని xతో ఇంటూ చేయాలి అని చెప్పి. ఈ ఇంటూ చేసిన తర్వాత నాకు ఆ డేటా ఏదైతే జనరేట్ అవుతుందో అది వైలో స్టోర్ అవ్వాలని చెప్పి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాననమాట. వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత నేను అవుట్‌పుట్ స్టేట్‌మెంట్ అయిన కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేసుకొని ఈ వై వేరియబుల్‌ని ప్రింట్ చేసి చెక్ చేస్తున్నాననమాట. సో, ఈ టైంలో మనకి 3 ఫేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మనకి వేరియబుల్స్ క్రియేట్ అయిన తర్వాత వాటి యొక్క డేటాను స్టోర్ చేయడానికి వచ్చే ఫస్ట్ స్టేజ్ మెమరీ అలొకేషన్ ఫేజ్. నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్. వన్స్ కోడ్ ఆపరేషన్ అన్నది కమెన్స్ అయింది. అంటే స్టార్ట్ అయింది. ఆ టైంలో ఆ కోడ్ అన్నది ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి అన్నది ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్‌లో జరుగుతుందనమాట. ఫైనల్‌గా ఫైనల్ మెమరీ స్టేట్. వన్స్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అయిపోయి డేటాస్ అన్నీ జనరేట్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ వస్తుందో అది స్టోర్ చేసుకునే స్టేటే ఈ ఫైనల్ మెమరీ స్టేట్ అనమాట. సో, ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది అంటే మనకి కీవర్డ్ యూజ్ చేసుకున్నాం కదా! ఇది ఫస్ట్ స్టెప్ ఇది. మెమరీ మెమరీ అలొకేషన్ ఫేజ్. ఈ మెమరీ అలొకేషన్ ఫేజ్‌లో లెట్ కీవర్డ్ యూజ్ చేసుకొని మీరు ఎక్స్ అండ్ వై అనే 2 వేరియబుల్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే వీటికి ఇంకా మెమరీ అన్నది అసైన్ అవ్వలేదు. సో, ఇవి ఎక్కడైతే మెమరీలో టెంపరరీగా స్టోర్ అయితాయో వాటిని మనము టెంపరల్ డెడ్ జోన్ అని చెప్పి అంటామనమాట. అంటిల్ అవి ఇనీషియలైజ్ అయ్యే వరకు ఆ డేటా ఆ వేరియబుల్స్ అన్నవి ఈ జోన్‌లోనే మనకి ఉంటాయి. ఈ ఈ జోన్‌లోనే ఉంటాయన్నమాట. వన్స్ ఉన్న తర్వాత ఇప్పుడు మనం కోడ్ యూజ్ చేసి ఏం చేసాం ఇక్కడ మీరు చూస్తే x = 2 అన్నాం. ఇక్కడ ఆపరేషన్ ఏం పెర్ఫార్మ్ చేయట్లేదు. డైరెక్ట్‌గా x = 2 అన్నాం కాబట్టి ఈ టెంపరల్ జోన్‌లోనే ఈ xకి 2 అన్న వాల్యూ డిఫైన్ అయిపోయింది. అండ్ మెమరీ కాంపోనెంట్‌లో వైకి 4 అనే వాల్యూ కూడా డిఫైన్ అయింది. ప్యారలల్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ కోడ్ కాంపోనెంట్‌లో ఈ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ అవ్వడం జరుగుతుందనమాట. యొక్క 2 వాల్యూని తీసుకొని x ఇది అంతా ఎక్కడ జరుగుతుందంటే ఇది సెకండ్ స్టేజ్ ఇది. ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఇక్కడ 2కి ఆల్రెడీ వాల్యూ ఇచ్చారు. కానీ 4కి వాల్యూ తెలీదు. 4 వాల్యూ ఎంత అంటున్నారంటే మీరు లాజిక్ ఇచ్చారు. x వాల్యూ అంతా y వాల్యూ అని చెప్పి. సో, అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే x వాల్యూ తీసుకొని ఈ కోడ్ లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. 2 అని చెప్పి. సో, ఏదైతే అవుట్‌పుట్ అనేది జనరేట్ అయిందో, దాన్ని తీసుకొచ్చి ఈ వై వేరియబుల్‌లో స్టోర్ చేస్తుందనమాట. సో, ఇది ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి, ఫైనల్‌గా ఈ 2 ఎక్స్ అండ్ వై వేరియబుల్స్‌లో ఈ మన రెస్పెక్టివ్ డేటాస్‌ని స్టోర్ చేస్తుందనమాట. సో, ఇవి 3 స్టేజెస్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఆర్ వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఇన్ జావాస్క్రిప్ట్.
సో, వేరియబుల్స్ అన్నవి జావా స్క్రిప్ట్‌లో మనం ఎలా డిఫైన్ అది డిక్లేర్ చేస్తున్నాం. అంటే ఒక మెమరీలో ఏదైతే ఉందో అది స్టోర్ చేస్తున్నామో హ్మ్. ఏదైతే మనం డేటా అనేది స్టోర్ చేస్తున్నామో దానికి దాన్ని వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పనమాట. దానికి అసైన్ చేసే నేమ్‌ని, ఆ డేటాకి అసైన్ చేసే మెమరీ లొకేషన్ ఆర్ నేమ్‌ని మనము ఆహ్, వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పి అంటామనమాట. సో, ఈ వేరియబుల్ డిక్లరేషన్ బిఫోర్ ఎక్మాస్ ES6 అంటే ఎక్మాస్క్రిప్ట్ 6కి బిఫోర్‌లో మనం యూజ్ చేసేది కేవలం వేర్ కీవర్డ్ ఒక్కదాన్నే యూజ్ చేసుకున్నామనమాట. ఇది మనకి మొత్తం ఫంక్షన్ స్కోప్డ్ అండ్ గ్లోబల్ స్కోప్డ్ కూడా. సో, ఈ గ్లోబల్ స్కోప్ ఏంటి? ఫంక్షన్ స్కోప్ అన్నది కూడా చూస్తాం. సో, ఈ వేర్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల మనకి కొన్ని ఇష్యూస్ వచ్చేవి. ఆ ఇష్యూ అనేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఈ వేర్‌తో క్రియేట్ చేసిన వేరియబుల్‌ని ఈజీగా యాక్సెస్ చేసేయగలిగేవారనమాట. ఎవరికి ఎవరికి యాక్సెస్ ఉన్నా లేకపోయినా వాళ్ళు జస్ట్ కాల్ చేస్తే డేటా అంతా డిస్‌ప్లే అయిపోద్ది. సో, అదంతా సెక్యూరిటీగా లేదని చెప్పి ఈ ES6లో ఈ 2 కీవర్డ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. లెట్ అండ్ కాన్స్టెంట్‌ని. సో, వీటిని యూజ్ చేసుకొని మనము ఇప్పుడు కోడింగ్ అన్నది ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుందనమాట. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్‌కి వేర్ కీవర్డ్‌ని యూజ్ చేస్తారు తప్ప, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్‌లో లెట్ కీవర్డ్‌ని ఇంకా కాన్స్టెంట్ కీవర్డ్‌నే యూజ్ చేసుకుంటామనమాట. ఈ లెట్ అండ్ కాన్స్టెంట్ అన్నవి బ్లాక్ స్కోప్. సో, ఈ బ్లాక్ స్కోప్ ఏంటి? గ్లోబల్ స్కోప్ ఏంటన్నది కూడా చూద్దాం మనం. ఇది మనం ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ డిఫైన్ చేయడం. ఇప్పుడు మీరు ఇది రన్ చేసినా సరే మీకు సేమ్ వస్తుంది. సో, వేరియబుల్స్ క్రియేట్ చేసే టైంలో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌లో వేరియబుల్స్ క్రియేట్ చేసే టైంలో కొన్ని కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అలాగే జావా స్క్రిప్ట్‌లో కూడా కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే వేరియబుల్ నేమ్స్ అన్నవి లెటర్‌తో గాని, అండర్ స్కోర్‌తో గాని లేదా డాలర్ సైన్‌తో గాని ఈ మూడింటితోనే క్రియేట్ అవ్వాలన్నమాట. మిగతా వేటితో చేసినా సరే లైక్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎట్ ద రేట్, హాష్ అండ్ పర్సెంటేజ్, క్యాప్, యాంపర్సండ్ ఇవన్నీ డిఫరెంట్ జావా స్క్రిప్ట్ ఆపరేషన్స్‌తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, వాటిని రెస్ట్రిక్ట్ చేస్తుంది. యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేస్తే గనక మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి జనరేట్ అవుతాయన్నమాట. సింటాక్స్ అంటే ప్రోగ్రామింగ్ రూల్స్ ఫాలో అవ్వకుండా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రూల్స్ మీకు నచ్చినట్టు ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. సో, దాన్నే జావా స్క్రిప్ట్ అనేది అలౌ చేయదన్నమాట. సో, అలా అలౌ చేయకుండా ఎర్రర్ జనరేట్ చేయడాన్ని సింటాక్స్ ఎర్రర్స్ అని చెప్పి మనం అంటాం. సో, వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసే టైంలో లెటర్ గాని, అండర్‌స్కోర్ గాని, డాలర్ సైన్ గాని ఏవో ఒకటి ఇవ్వాలన్నమాట. తర్వాత సబ్సిక్వెంట్ క్యారెక్టర్స్ లెటర్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, అండర్‌స్కోర్స్ కావచ్చు, లేదా డాలర్ సైన్స్ కావచ్చు. ఇ ఇవి సబ్సిక్వెంట్ క్యారెక్టర్స్ కింద ప్రొవైడ్ చేసుకోవచ్చన్నమాట. క్యారెక్టర్ పక్కన క్యారెక్టర్ కింద. వేరియబుల్ నేమ్స్ అన్నవి కేస్ సెన్సిటివ్ ఉండాలన్నమాట. లైక్ మీరు ఏజ్ అని ప్రొవైడ్ చేశారు వేరియబుల్ నేమ్ అనుకుందాం. ఏజ్ అని ప్రొవైడ్ చేసి మీరు క్యాపిటల్ ఏజ్ అని కాల్ చేస్తే దీంట్లో స్టోర్ చేసిన డేటా లైక్ హ్మ్. లైక్ ఏజ్ అని చెప్పి మీరిక్కడ ఒక 10 వాల్యూ స్టోర్ చేశారనుకుందాం. ఏజ్ ఇందులో క్యాపిటల్ ఏఏ ఇచ్చి ఏజ్‌ని క్రియేట్ చేశారు. ఇందులో 10 అని స్టోర్ చేశారు. మీరు కన్సోల్ డాట్ లాగ్ అని ఇన్‌స్ట్రక్షన్ రాసి కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్ రాసి ఏజ్ అని చెప్పి కాల్ చేశారనుకోండి, మీకు ఔట్‌పుట్ అన్నది రాదు. అది ఎర్రర్ చూపిస్తుంది. సో, ఇది కూడా చూపిస్తాను చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకి ఇదే ఉంది కదా! ఇక్కడ కోడ్‌లో చూద్దాము. హ్మ్. లెట్ ఏజ్ ఈక్వల్ టు 10
ఇప్పుడు console.log యూజ్ చేసుకొని ఏజ్‌ని కాల్ చేస్తాను. చూసారా? అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఎగ్జాక్ట్ నేమ్‌తో కాల్ చేశాను. ఏజీఈ ఏదైతే నేను వేరియబుల్ నేమ్ డిఫైన్ చేశానో దాంతో కాల్ చేశాను కాబట్టి దాని అవుట్‌పుట్ వచ్చింది. ఎప్పుడైతే నేను console.log అని చెప్పి నేమ్ సేమే ఉంటుంది. కానీ కేసెస్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. క్యాపిటల్ ఏ ఇవ్వాల్సింది కాస్త స్మాల్ ఏ ఇచ్చాను. నేమ్ సేమే. కాకపోతే కేస్ అన్నది డిఫరెన్స్ అన్నమాట. మనకి కేసింగ్ స్టైల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. క్యాపిటల్ కేస్, స్మాల్ కేస్, టైటిల్ కేస్, అది స్నేక్ కేస్, క్యామెల్ కేస్, పాస్కల్ కేస్ ఇలా డిఫరెంట్ స్టైలింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, వీటిలో ఏ మనం ప్రాపర్ స్టైలింగ్ నేమింగ్ కన్వెన్షన్ యొక్క ప్రాపర్ స్టైలింగ్‌ని ఫాలో అయ్యి ఎలాగైతే వేరియబుల్ నేమ్ డిఫైన్ చేసామో అలాగే కాల్ చేయాలి జావా స్క్రిప్ట్‌లో. లేదు అంటే గనక మనకి ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు నేను కాల్ చేస్తున్నాను. చూసారా? అన్‌కాట్ రిఫరెన్స్ ఎర్రర్ ఏజ్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఏజ్ అనే వేరియబుల్ డిఫైన్ అవ్వలేదు కాబట్టి మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుందని చెప్తుంది. బట్ ఇక్కడ ఏజ్ అన్నది క్రియేట్ చేసాం. కానీ ఇది క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయింది. కానీ కాల్ చేసింది స్మాల్ ఏతో. అందుకనే మనకి ఈ ఎర్రర్ అన్నది జనరేట్ అయిందన్నమాట. సో, ఇది రిజర్వ్డ్ కీవర్డ్స్ అయినా ఫంక్షన్స్‌ని గాని, క్లాస్‌ని గాని, రిటర్న్ లాంటి కీవర్డ్స్ వాటిలో యూజ్ చేసే కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వేరియబుల్ నేమ్స్‌కి వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్ అనే కీవర్డ్‌ని చూసారు. వేర్ అనే కీవర్డ్‌ని చూసారు. కాన్స్టెంట్ అనే కీవర్డ్‌ని చూసారు. ఈ మూడింటిని యూజ్ చేసుకొని మీరు వేరియబుల్ నేమ్స్‌ని డిఫైన్ గాని, క్రియేట్ గాని చేయకూడదనమాట. ఎందుకు అంటే అది ఒకవేళ మీకు ఎగ్జిక్యూట్ అవుతున్నా సరే అది ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ కాదు. మీ కోడ్‌ని ఎవరు చూసినా సరే, వాళ్ళకి అక్కడ ఏం అవుట్‌పుట్ వస్తుంది, ఏం జనరేట్ అవుతుంది అనేది అర్థం కాదనమాట. సో, ఇదిగోండి ఇది ఇలాగా వాలిడ్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఆహ్, క్యామెల్ కేస్‌లో ఇచ్చుకొని, కంప్లీట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చి ఇలా క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఇలాగ డాలర్‌ని యూజ్ చేసుకొని ప్రైస్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. సారీ. ఇలా డాలర్‌ని యూజ్ చేసి స్పెషల్ క్యారెక్టర్ ప్రైజ్ అని చెప్పి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వాలిడ్. మళ్ళీ అండర్ స్కోర్ ఇచ్చి, నేమ్ ఇచ్చి క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా వాలిడే. అండ్ ఆల్ఫా న్యూమరికల్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఆల్ఫా న్యూమరిక్ అండర్ స్కోర్ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో, ఇవన్నీ సో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి. ఇలా ఆల్ఫా న్యూమరిక్ వాల్యూలో ఇచ్చేటప్పుడు కూడా స్టార్టింగ్ న్యూమరికల్ వాల్యూస్ ఉండకూడదు. కావాలి అంటే మీరు న్యూమరికల్ వాల్యూస్ తర్వాత ఇచ్చి ఆహ్, క్రియేట్ చేసుకోవచ్చు కానీ ముందిచ్చి క్రియేట్ చేసుకోకూడదనమాట. డైరెక్ట్‌గా ఇలాగ ఫంక్షన్స్ నేమ్ ఇచ్చి ఇది ఫంక్షన్ అన్నది కీవర్డ్ అనమాట మనకి జావా స్క్రిప్ట్‌లో. సో, వీటిని ఇచ్చి మనం జనరేట్ అన్నది చేయకూడదు. సో, ఇవి డిఫరెంట్ ప్రాసెసెస్‌లో వేరియబుల్స్‌ని క్రియేట్ చేయొచ్చు, చేయకూడదు. చేయకుండా ఉండడానికి ఎగ్జాంపుల్ చూడండి కావాలంటే.
వస్తుంది. అదే మీరు లెట్ 23 ఇది డైరెక్ట్‌గా ఇలాగా ఎర్రర్ అనేది జనరేట్ చేసేస్తుందనమాట. సో, ఎప్పుడన్నా మీరు ఇలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే అది బై డిఫాల్ట్ మీకు ఎర్రర్ అనేది జనరేట్ చేసి అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే చేస్తుంది. హ్మ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం జావా స్క్రిప్ట్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి లెట్ ఆర్ కాన్స్టెంట్ అన్నవి ఆల్వేస్ మనం వేరియబుల్ కన్నా ముందే ప్రిఫర్ చేయాలి. వేర్ అంటే వేరియబుల్ కాదు. వేర్ అనే కీవర్డ్ వేర్. ఈ వేర్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయడం కంటే మనం ఈ లెట్ ఆర్ కాన్స్టెంట్ అన్న కీవర్డ్స్‌ని జావా స్క్రిప్ట్‌లో వేరియబుల్స్ డిఫైన్ చేయడానికి ఎక్కువ యూజ్ చేయాలనమాట. ఎందుకు అంటే వేర్ అన్నది ఫంక్షన్ స్కోప్. అంటే మీరు ఒకవేళ ఒక వాల్యూని ఫంక్షన్‌లో డిఫైన్ చేస్తూ ఉన్నా సరే, ఆ వాల్యూని ఔట్ సైడ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. సో, అది బ్లాక్ రిలేటెడ్‌లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ఒక కోడ్ రాసారు. చూడండి. ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో ఒక కోడ్ ఉంది. ఇఫ్ ట్రూ అనే కండిషన్ ఇచ్చాను నేను. ఇఫ్ కీవర్డ్ యూజ్ చేసుకొని. అంటే ఈ కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి నాకు జావా స్క్రిప్ట్‌లో రాసిన ప్రోగ్రామ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలనమాట. సో, ఇది హోల్ ప్రోగ్రామ్ సినారియో. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి, ఈ వార్ ఎక్స్ ఈక్వల్ టు 10 అవ్వాలి. ఈ ఈ లోపల ప్రోగ్రామ్ లాజిక్ ఏదైతే ఉందో, ఇది ఈ కండిషన్‌కి మాత్రమే బిలాంగ్. దీన్ని ఎవరు మోడిఫై చేయకూడదు. బట్ మనం వేర్ కీవర్డ్‌ని యూజ్ చేయడం వల్ల, దీన్ని బయట నుంచి యాక్సెస్ చేసి మరి మనం మోడిఫై చేసేయొచ్చు. లేదు అంటే జస్ట్ ఈ ఈ ఇది ఈ బ్లాక్‌లోనే ఉండాల్సిన కోడ్. అయినప్పటికీ మనం బయట నుంచి యాక్సెస్ చేసి, ఇందులో స్టోర్ అయిన డేటాని కూడా వ్యూ చేసుకోవచ్చనమాట. చూడండి. ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుందనుకుంటున్నాను నేను. హ్మ్. ఇఫ్ ట్రూ అనే కండిషన్‌లో వేర్ అని ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం మనము. అండ్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి నేను ఎక్స్‌ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్సెస్ అయిపోతుంది. బట్ ఇలాగా జనరల్‌గా ఇలా అవ్వకూడదు. ఇది ఓల్డ్ స్క్రిప్ట్స్‌లో ఈ వేర్ కీవర్డ్ ఇలా ఉండేది కాబట్టి మనకి ఆహ్, ఆహ్, స్క్ర సైట్ క్రాస్ సైట్ స్క్రిప్ట్ అటాక్స్ అన్నవి ఎక్కువ జరిగేవన్నమాట. ఈ ఈ కీవర్డ్ వల్ల. ఎందుకంటే ఎవరైనా డేటా వ్యూ చేసేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ పాసిబిలిటీ ఉండేది కాబట్టి. సో, దీన్ని బ్లాక్ చేయడానికి క్రియేట్ చేసిందే థర్డ్ స్టెప్ వచ్చేసి లెట్ అండ్ కాన్స్టెంట్. ఇవి బ్లాక్ స్కోప్. అంటే మనం ఒక పర్టిక్యులర్ బ్లాక్‌లో వీటిని క్రియేట్ చేసామనుకోండి. వీటిని బయట యాక్సెస్ చేసుకోలేమనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సేమ్ కోడే చూడండి. ఇది సేమ్ కోడే. ఇఫ్ ఫర్ ఎ ట్రూ కండిషన్ ఇచ్చాను. ఈసారి వేర్‌కి బదులు లెట్ కాన్స్టెంట్ కాన్స్ట్ ఇందులో 20, 30 వాల్యూస్ స్టోర్ చేశాను. వీటిని బయట యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కావాలంటే ముందు డిఫైన్ చేసేసుకొని తర్వాత కాల్ చేద్దాం. డిఫైన్ చేసుకున్నాను. డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు కాల్ చేస్తున్నాను. చూసావా? రిఫరెన్స్ ఎర్రర్ వై అనేది డిఫైన్ అవ్వలేదు అని చెప్పి అంటుంది. ఎందుకంటే ఇది ఈ లోపల డిఫైన్ అయింది. నేను ఒకవేళ.
లోపల కాల్ చేశారనుకోండి, కంట్రోల్-C, వి కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి సేమ్ వై కామా జెడ్ అని ఇచ్చాననుకోండి, ఇప్పుడు ఈ కోడ్‌ని నేను ఎగ్జిక్యూట్ చేయగానే నాకు అవుట్‌పుట్ వస్తది. చూసారా? దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దీన్ని బ్లాక్ అంటామనమాట. ఈ కర్లీ బ్రేసెస్‌తో స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వాటిని బ్లాక్ అంటాం. మన కండీషన్స్ లేదా లూపింగ్ స్టేట్మెంట్స్ ఇలాంటివి మనకి ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్స్‌లో వస్తాయి. బట్ ఇవి ఏమిటి అంటే, ఒక కాంప్లెక్స్ ప్రోగ్రామ్ రాయడానికి యూజ్ అవుతుందనమాట. సో, అలాంటి కాంప్లెక్స్ ప్రోగ్రామ్ రాసే టైంలో మనం బ్లాక్స్ కింద క్రియేట్ చేసుకుంటాం మన ప్రోగ్రామ్‌ని. ఆ బ్లాక్స్‌లో ఈ కోడింగ్ లాజిక్ అనేది ప్లేస్ చేసుకుంటామనమాట. సో, ఇలాంటి వాటిలోని వీటిని లోకల్ స్కోప్ అని చెప్పి అంటాం. ఏదైతే మీరు ఇది చూసారో దీన్ని లోకల్ స్కోప్ అంటారనమాట. ఈ లోకల్‌లో వేరియబుల్స్ క్రియేట్ అవ్వడము, వాటిని ఆ లోకల్ ఆపరేషన్స్‌లోనే యూజ్ చేసుకోవడాన్ని లోకల్ స్కోప్ అంటాం. సో, జనరల్‌గా మీరిక్కడ పైన చూస్తే ఇది కూడా లోకల్ స్కోపే. కానీ వేర్ కీవర్డ్ అన్నది ఫంక్షన్ స్కోప్‌లో యూజ్ అయిపోతుంది. యూనివర్సల్‌గా గ్లోబల్ స్కోప్‌కొచ్చేస్తుంది. అందుకని చెప్పి దీనికంటే ఎక్కువ వీటిని యూజ్ చేస్తారనమాట. లెట్ కాన్స్టెంట్ అని. ఇలాగా ఈ బ్లాక్‌లోనే వాడుకోవడాన్ని లోకల్ స్కోప్ అంటాము. బ్లాక్‌లో కాకుండా బయట ఎక్కడన్నా బ్లాక్‌లోంచన్నా సరే లేదా యూనివర్సల్ వాల్యూస్‌ని మన లోకల్ కోడ్‌లో యూజ్ చేసుకోవడానికైనా సరే యూజ్ చేసుకుంటే వాటిని గ్లోబల్ స్కోప్ వాల్యూస్ అని చెప్పి అంటామనమాట. సో, వేర్‌తో వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ వేర్ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ టైమ్స్ రీఅసైన్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి. వేర్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాననుకోండి. ఇది ఫస్ట్ టైమ్ నేను అసైన్ చేస్తాను. అసైన్ చేసిన తర్వాత మళ్ళీ ఆహ్, అవుట్‌పుట్ కూడా చూడు కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ చూసారా? అవుట్‌పుట్ వచ్చింది. సేమ్ అలాగే ఈసారి ఎక్స్ ఈక్వల్ టు 20 అంటాను. సేమ్ వేరియబుల్ నేను యూజ్ చేస్తున్నా. మార్చట్లేదు. కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ అవుట్‌పుట్ వచ్చింది. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే, ఎక్స్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో స్టోర్ అయిన 10ని రిమూవ్ చేసేసి 20ని అక్కడ స్టోర్ చేస్తుందనమాట. ఈ వేర్‌లో అలా వర్క్ అవుతుంది. కానీ ఇదే మీరు ఇప్పుడు లెట్‌కి యూజ్ చేశారనుకోండి. లెట్ జెడ్ ఈక్వల్ టు 10 కన్సోల్ డాట్ లాగ్ 10 వచ్చింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ నేను లెట్‌కి జెడ్‌ని యూజ్ చేసుకొని 20 అంటాను. కన్సోల్ డాట్ లాగ్ ఆహ్, ఏంటిది జెడ్ కదా! జెడ్ అంటాను. ఏ రిఫరెన్స్ ఎట్లా కావాలి? జెడ్ ఈక్వల్ టు 20 జెడ్ ఈక్వల్ టు 20 0 చెప్పండి.
అది బ్రౌజర్‌లో ఏదైనా ఇష్యూ బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్‌లో కొన్ని కొన్ని సార్లు అలా ఇష్యూ వస్తుంటుంది. బట్ ఇక్కడ చూడండి. ఇది బ్యాక్ ఎండ్‌లో ఆపరేషన్ రన్ అవుతుంది. నోడ్.జేఎస్ యూజ్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రెజెంట్ కంట్రోల్ డాష్‌బోర్డ్ ఉంది. ఇక్కడ లెట్ y ఈక్వల్ టు 30 అన్నాను. అండ్ చూడండి. లెట్ y ఈక్వల్ టు 40 అనగానే ఇక్కడ ఎర్రర్ జనరేట్ అయిపోతుంది. చూసారా? కెనాట్ డిక్లేర్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్ y అని చెప్పి అవుట్‌పుట్ వచ్చేస్తుంది. ఒకవేళ నేను దీన్ని అవుట్‌పుట్‌లో చూపించుదామని చెప్పి ట్రై చేసినా సరే, మనకి ఎర్రర్ అనేది జనరేట్ చేస్తుందనమాట. లాంగ్ y అని చెప్పి. ఇందాక మీరు వేర్‌లో చూసినప్పుడు ఏమైంది? అది మనకి లాస్ట్‌లో ఏదైతే స్టోర్ చేసామో దాన్ని చూపించాలి. కానీ ఇక్కడ మొత్తానికి మనకి ఎర్రర్ వచ్చి డిస్‌ప్లే అవుతుంది. చూడండి. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. y అన్నది ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి మీరు యూజ్ చేయకూడదు మళ్ళీ అని చెప్పి చూపిస్తుందనమాట. ఇది బ్యాక్ ఎండ్‌లో ఇలాగే చూపిస్తుంది. ఇక్కడ మనకి బ్రౌజర్‌లో మేబీ ప్రాపర్ ఫైల్స్ అనేవి ఉండదు. జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్‌కే కాబట్టి డైరెక్ట్‌గా చూపించేస్తూ ఉండొచ్చు దానివల్ల. బట్ జనరల్‌గా అయితే మనల్ని ఇలాగా స్కోప్‌ని రీడిఫైన్ చేయదనమాట. సేమ్ కాన్స్ట్రిక్ట్ కూడా అంతే ఉంటుంది. కాన్స్ట్ కాన్స్ట్ ఇదిగోండి. ఇక్కడ మీరు ఎర్రర్ అనేది పోయింది. నేను ఇప్పుడు రన్ చేస్తే 4 అన్నది వచ్చింది 30 వాల్యూ. అదే నేను ఇప్పుడు తీసేసే స్టోర్ చేసి రన్ చేస్తే ఇదిగోండి ఎర్రర్ కాన్స్ట్రిక్ట్ కూడా సేమ్ ఇలాగే వస్తుందనమాట. అదే మనం వేర్ యూజ్ చేస్తే రాదేమి ఎర్రర్. చూసారా? వేర్ 40 అన్నది లాస్ట్ ఏదైతే స్టోర్ అయిందో అది డిస్‌ప్లే అయింది. సో, ఇలాగా మనకి లెట్ కాన్స్టెంట్ అనేవి బ్లాక్ స్కోప్‌లో బ్లాక్‌లో కోడ్‌ని బయట యాక్సెస్ చేయనివ్వవు. వేర్ అయితే చేయనిస్తుందనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో, నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్‌ని యూజ్ చేసుకొని మనం బ్రౌజర్‌లో మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ టెర్మినల్‌లో చేయట్లేదు. వీఎస్ కోడ్ టెర్మినల్‌లో. ఎందుకంటే వీఎస్ కోడ్ టెర్మినల్‌లో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్‌కి ఎక్కువ యూజ్ చేసి అవుట్‌పుట్స్ అనేవి చెక్ చేసుకుంటాం. అలా కాకుండా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్‌లో అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ చెక్ చేసుకుంటున్నాం అన్నప్పుడు డిఫరెంట్ మనకి డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో, అందులో మొత్తం 4 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అలర్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని డేటా యొక్క అవుట్‌పుట్‌ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కన్సోల్.లాగ్ మీరు ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు. కన్సోల్.లాగ్ యూజ్ చేసుకొని డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డాక్యుమెంట్.రైట్ అని ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఈ ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని మనం అవుట్‌పుట్‌ని చెక్ చేసుకోవడంతో పాటుగా ఏమన్నా కంటెంట్‌ని మార్చాలి అనుకుంటే మార్చుకొని చూడొచ్చన్నమాట. అండ్ డాక్యుమెంట్.గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఈ ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని మనం డాక్యుమెంట్‌లో చేంజెస్ ఏమీ చేయకుండా మనం అవుట్‌పుట్‌ని చెక్ చేసుకునే పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ 4 మనకి బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్స్‌లో అవుట్‌పుట్స్‌ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో, ఫాస్ట్‌గా ఇవి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ కోడ్. సో, మీరిక్కడ చూడొచ్చు. నేనిక్కడ లెట్ కీవర్డ్ యూజ్ చేసుకొని యూజర్ నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. ప్రాంప్ట్ అని ఒక మెథడ్ ఇచ్చాను. ప్రాంప్ట్ అనేది ఏంటి అంటే యూజర్ ఇన్‌పుట్‌ని రీడ్ చేసుకోవడానికి. మీకు ఇన్‌పుట్ డివైసెస్ తెలుసు కదా సిస్టమ్‌లో అవి ఏం చేస్తాయి? మనం ఇచ్చిన డేటాని రీడ్ చేసుకొని సిస్టమ్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ కింద ప్రొవైడ్ చేస్తాయి. అలాగే ఈ ప్రాంప్ట్ అన్నది మనం ఏదైతే డేటా ఇక్కడ ప్రొవైడ్ చేశాము అంటే మనం ఏదైతే డేటా ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నామో అది మనకి ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఇస్తుందనమాట. సో, వన్స్ ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత ఈ యూజర్ నేమ్‌లో
మనకి నచ్చిన వాల్యూని స్టోర్ చేసుకోవచ్చనమాట. ఈ స్టోర్ చేసుకున్నది ఈ అలర్ట్ అన్న ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం అవుట్‌పుట్‌ని వ్యూ చేస్తామనమాట. సో, ఇది ఎలాగో చూద్దాం చూడండి. ఇప్పుడు నేను చేయగానే ఇదిగోండి. ఇక్కడ ఇది ప్రాంప్ట్‌కి వచ్చే బాక్స్ అనమాట. సో, ఈ ఈ ప్రాంప్ట్ అనేది మనకి ఇలాగ బ్రౌజర్‌లో మాత్రమే వర్క్ అవుతుంది. మీరు వీఎస్ కోడ్‌లో రన్ చేసినా మీకక్కడ అవుట్‌పుట్ అనేది రాదు. మీకు నోట్ జేఎస్‌లో కేవలం కన్సోల్ డాట్ లాగ్‌తో మాత్రమే వస్తుంది. సో, ఇక్కడ నేనిప్పుడు నా పేరుని ఎంటర్ చేస్తున్నా. నేను ఎంటర్ చేసి ఓకే కొట్టగానే జనరల్‌గా అయితే మనము ప్రాంప్ట్ యూజ్ చేయము. అలర్ట్ అనేది ఆహ్, అలర్ట్స్ అనేవి మనకు తెలుసు కదా! లైక్ పర్టిక్యులర్ మెసేజెస్‌కి లేదా డేటా వార్నింగ్ అయిపోతుందనో, లేకపోతే అది మాల్‌వేర్ ఈ వెబ్‌సైట్‌లో మాల్‌వేర్ ఉందనో, అలాంటి ప్రీ డిఫైన్డ్ మెసేజెస్‌ని అందులో స్టోర్ చేసేసి ఉంచుతాం. బట్ మీకు తెలియడం కోసం అలర్ట్ అంటే ఏంటి? అవుట్‌పుట్ బ్రౌజర్‌లో ఎలా చూపిస్తారు అన్నది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. కావాలంటే మీరక్కడ ప్రాంప్ట్ తీసేసి కోడ్‌లో ఇక్కడ ప్రాంప్ట్ తీసేసుకొని డైరెక్ట్‌గా ఇక్కడ మీరు ఏదన్నా వాల్యూ ప్రీ డిఫైన్డ్ ఇచ్చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అలా కూడా వర్క్ అవుతుంది. సో, మీకిక్కడ ఈ ప్రాంప్ట్ ఫంక్షనింగ్ కూడా తెలియాలని చెప్పి ప్రొవైడ్ చేశాను. సో, ఈ ప్రాంప్ట్‌లో నేనిప్పుడు ఓకే కొట్టగానే చూడండి. ఈ అలర్ట్ మెసేజ్‌లో నా పేరనేది ఇలా వచ్చి ఏదైతే మనం డేటా ఈ ఇన్‌పుట్ ఇచ్చామో, ఆ ఇన్‌పుట్‌ని రీడ్ చేసుకొని అవుట్‌పుట్‌లో చూపించిందనమాట. సో, ఇది అలర్ట్ స్టేట్మెంట్ ఇన్ ఆహ్, బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్ అవుట్‌పుట్ స్టేట్మెంట్ యూజింగ్ జావాస్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్ ఆల్రెడీ మీరు చూసారు. సో, దీని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లేదనుకుంటున్నా. అండ్ ఇది డాక్యుమెంట్ డాట్ రైట్. సో, ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. ప్రాంప్ట్‌తో మనం యూజర్ నేమ్ రీడ్ చేసుకుంటాం. అండ్ డాక్యుమెంట్ డాట్ రైట్ యూజ్ చేసుకొని ఇక్కడ రాసుకున్నామనమాట ప్రోగ్రామ్ అన్నది. హ్మ్. ఇక్కడ మొన్న ఇది స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటాం. అంటే 2 స్ట్రింగ్ డేటాస్‌ని యాడ్ చేసే ప్రాసెస్ అనమాట. యాడ్ అంటే జాయిన్ చేసే ప్రాసెస్. యూజర్ నేమ్‌లో ఒక స్ట్రింగ్ డేటా నేను ఏదైతే ఇస్తున్నానో అదే స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ రైట్‌లో ఆల్రెడీ మనం ప్రీ డిఫైన్డ్‌గా స్ట్రింగ్ ఫార్మాట్‌లో రాసుకున్న డేటా అనేది ఉందన్నమాట. ఈ రెండిటిని జాయిన్ చేసి ఒకే నేమ్ కింద డిస్‌ప్లే చేయడానికి ఈ ప్లస్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకుంటున్నామనమాట. దీన్ని కాంకాటినేషన్ ఆపరేటర్ అంటారు. ఒకవేళ స్ట్రింగ్ డేటాస్‌లో పెర్ఫార్మ్ చేస్తుంటే, స్ట్రింగ్ డేటా డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ మానిప్యులేషన్ ప్రాసెస్ కూడా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్‌కైతే అవుట్‌పుట్ చూద్దాం. ఓహ్! షిట్! సో, ఇలా ప్రాంప్ట్ ఇచ్చాను. నేమ్ ఇస్తాను. ఓకే. చూసారు గదా! ఇక్కడ ఏం జరిగింది? అవుట్‌పుట్ అన్నది మీకు అలాగా అలర్ట్‌లో ఇందాకట్లాగా చూపించట్లేదు. డైరెక్ట్‌గా డాక్యుమెంట్‌లోకి ఈ మోడిఫికేషన్ అన్నది జరిగి, ఇక్కడ డాక్యుమెంట్‌లో రైట్ చేస్తున్నాం. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో మనకి రైట్ అయ్యి, ఈ హెచ్‌టీఎంఎల్ ఇదిగోండి. ఇది చూసారా? ఇది హెచ్‌టీఎంఎల్ ఫైల్. ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో టెంపరరీగా మనకి ఇలా స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుందనమాట. హ్మ్. ఈ డాక్యుమెంట్ డాట్ రైట్‌లో. సో, జనరల్‌గా ఇలాంటి డాక్యుమెంట్ డాట్ రైట్ ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ చేసినప్పుడు ఎవరైతే హ్యాకర్స్ లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన పేజెస్ గానీ, లేదు అంటే వాళ్ళకి కావాల్సిన ఆహ్, మెసేజ్ గాని డిస్‌ప్లే చేయడానికి వేరే వాళ్ళ వెబ్‌సైట్స్ మీద అటాక్ చేసి ట్రై చేస్తారనమాట. సో, ఇలాగా ఆ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మనకి మోడిఫై అయ్యి అవుట్‌పుట్ అనేది అక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్. డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. మన దీన్ని మీరు డామ్ అనే అనొచ్చు. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడలింగ్. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, మన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్
సో, ఇప్పుడిక్కడ ఉంది గదా! గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని చెప్పి, ఇక్కడ ఐడీ ట్యాగ్ యూజ్ చేసుకొని నేను ఒక వాల్యూని క్రియేట్ చేశాను. ఔట్‌పుట్ అన్న వాల్యూని. ఇది యూనిక్ వాల్యూ. ఇది ఈ డివ్ కంటైనర్‌కి తప్ప వేరే ఏ డివ్ కంటైనర్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక డివ్ కంటైనర్ క్రియేట్ చేశాను అనుకుందాం. కంటైనర్ 3 ఇది 3. సో, ఈ కంటైనర్స్ నార్మల్ కంటైనర్స్. బట్ ఇది నా యూనిక్ కంటైనర్. ఈ ఒక్కటి కంటైనర్‌లో మాత్రమే చేంజెస్ అనేవి రావాలి. లేదా ఈ ఒక్క కంటైనర్‌కి డిస్‌ప్లే అవ్వాలి. ఈ ప్లేస్‌లో దీన్నే మనం ఆబ్జెక్ట్ మోడలింగ్ అని చెప్పంటామనమాట. ఏదైతే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మాత్రమే మనం స్టైలింగ్ సీఎస్ఎస్ యూజ్ చేసి ఎలా అప్లై చేస్తున్నామో, అలాగే జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీని అప్లై చేయడాన్ని ఆబ్జెక్ట్ మోడలింగ్ అని చెప్పి అంటామనమాట. సో, ఇక్కడ నేనేం చేశాను అంటే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని, దీనికి ఈ ఐడీ యొక్క వాల్యూ ఐడీ యూనిక్ కదా! ఇదొకటే ఉంటుంది. ఇంకొకటి ఉండదు. నేను చెప్పాను మీకు స్టార్టింగ్‌లో. మనం డూప్లికేట్ ఐడీ క్రియేట్ చేసుకుంటే హెచ్‌టీఎంఎల్ అలౌ చేస్తుంది గానీ, జావా స్క్రిప్ట్ ఏదైతే ఫస్ట్ వాల్యూ వస్తుందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. సో, దీనివల్ల మనం మల్టిపుల్ ఐడీస్ అన్నవి క్రియేట్ చేస్తే కన్‌ఫ్యూజన్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఆ ఎలిమెంట్స్ మధ్యలో అని చెప్పి. సో, అందుకనే ఇక్కడ ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూ అనేది అవుట్‌పుట్‌లో ఇచ్చాను. అండ్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ నుంచి అని చెప్పాము. అండ్ నాకు ఫైనల్ అవుట్‌పుట్ ఏం డిస్‌ప్లే అవ్వాలంటే యువర్ నేమ్ అని చెప్పి మనం ఏదైతే వాల్యూ యూజర్ నేమ్ వేరియబుల్ ఇస్తామో అది జాయిన్ అయ్యి డిస్‌ప్లే అవ్వాలంటున్నాను. సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో, వాల్యూ 10 ఓకే. 10 ఓకే. చూసారు కదా! సో, ఇలాగా ఈ డివ్ కంటైనర్‌లో div2 ఇక్కడ చూడండి జనరల్‌గా ఏమైంది దిస్ ఈజ్ div1 అని ఉంది. కానీ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్‌లో ఏమైంది నేను దీన్ని యొక్క డిఫాల్ట్ ఇన్‌పుట్‌ని రానివ్వకుండా, ఈ స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని, నా యొక్క ఏదైతే ప్రెజెంట్ నేను డైనమిక్‌గా ఇన్‌పుట్స్ అన్నవి ప్రొవైడ్ చేశానో, అది నాకిక్కడ డిస్‌ప్లే అయ్యేలాగా కోడ్ అన్నది రాసుకున్నామనమాట జావా స్క్రిప్ట్‌లో. సో, ఇలాగా డిఫరెంట్ అవుట్‌పుట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని, డిఫరెంట్ మెథడ్స్‌లో మనము చూపించుకోవచ్చనమాట. డైరెక్ట్‌గా. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో కానివ్వండి, లేదా కన్సోల్ యొక్క బ్రౌజర్ యొక్క కన్సోల్ జావా స్క్రిప్ట్‌లో కానివ్వండి. సో, ఇది వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను. ఈ పీపీటీ మీకు షేర్ చేస్తానిప్పుడు. ఒకసారి ఈ మ్యాటర్ అంతా చూసి, ఈ వేరియబుల్స్ మీద ప్రాక్టీస్ చేయండి. మీకొక ఐడియా వస్తుంది. ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? చేసారా ఎవరన్నా గూగుల్‌ది టెంప్లేట్‌ది?